మన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనం రాఫ్ట్ ఫౌండేషన్ కంటిన్యూస్ కాంక్రీట్ పోరింగ్ విధానంలో మొదలు పెట్టుకోవడం జరిగింది. సో ఇప్పటి వరకు 3 టవర్లు పూర్తి చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు టవర్ నెంబర్ 2 మొదలు పెట్టారు. అది మనం 72 గంటల్లో పూర్తి చేయడానికి మనం ప్రణాళిక చేసుకున్నాం. 66 గంటల్లోనే పూర్తయింది. అలాగే టవర్ 3 వెంటనే మొన్న 1వ తారీఖున మొదలు పెట్టుకోవడం జరిగింది. అది కూడా ఈ రోజు ఎర్లీ మార్నింగ్ పూర్తయింది. అలాగే టవర్ 5 అంటే ఇది సెక్రటేరియట్ లో జిఏడి టవర్ అంటాము. సీఎం గారు తర్వాత ఇతర ఇంపార్టెంట్ ఫంక్షనరీస్ అందరూ కూడా దీంట్లో ఉంటారు. సో ఈ టవర్ ఉన్నటువంటి అన్ని టవర్ల కన్నా కూడా పెద్ద టవర్. ఇది 50 అంతస్తులు ఉన్నటువంటి టవర్. సో ఇది కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ కి వచ్చింది. ఆల్మోస్ట్ ఇంకొక 1 అవర్ లో మొత్తం అంతా కూడా పూర్తవుతా ఉంది. ఇది బెస్ట్ ఎఫర్ట్స్ తోటి 55 గంటల్లోనే మనం పూర్తి చేయగలుగుతున్నాము. సో దీంట్లో లాస్ట్ 2 డేస్ నుంచి చూసుకున్నట్టయితే మోర్ దాన్ 1800 కాంక్రీట్ మిక్సర్స్ కంటిన్యూస్ గా 24/7 ఇక్కడ పనిచేస్తా ఉన్నాయి. 8 బూమ్ ప్లేసర్స్ తోటి కంటిన్యూస్ గా కాంక్రీటింగ్ జరుగుతా ఉంది. అలాగే ఇంచుమించుగా 450 మంది వర్కర్స్ 24/7 లాస్ట్ 3 డేస్ నుంచి ఈ యొక్క ప్రాజెక్ట్ లో పనిచేస్తా ఉన్నారు. అలాగే సిఆర్డీ ఇంజనీర్స్ తర్వాత అందరూ కూడా ఆల్మోస్ట్ డే అండ్ నైట్ అనే కాకుండా అందరూ కంటిన్యూస్ గా ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయ్యి 11,300 క్యూబిక్ మీటర్ల కంటిన్యూస్ కాంక్రీట్ రాఫ్ట్ ఫౌండేషన్ కి మన ఇండియాలో దిస్ వుడ్ బి ద లార్జెస్ట్ యాజ్ ఆన్ డేట్ అవుతుంది. అదర్ 2 టవర్స్ మనం ఆల్రెడీ పూర్తి చేస్తున్నాం. బట్ ఈ 3rd టవర్ హాస్ టేకెన్ ఓవర్ ద రికార్డ్ ఫ్రమ్ ద అదర్ 2 టవర్స్. ఈ సందర్భంగా ఏంటంటే వీ కుడ్ ఏబుల్ టు అచీవ్ దిస్ బికాస్ ద లాట్ ఆఫ్ కోఆర్డినేషన్ ఈస్ రిక్వైర్డ్. మీరు లాస్ట్ 7 డేస్ లో తీసుకున్నట్టయితే దగ్గర 32,000 క్యూబిక్ మీటర్స్ ఆఫ్ రాఫ్ట్ ఫౌండేషన్ మొత్తం కంటిన్యూస్ గా జరిగింది. సో దీనికి మోర్ దాన్ 6,000 కాంక్రీట్ వెహికల్స్, అలాగే మోర్ దాన్ 10 బూమ్ ప్లేసర్స్, అలాగే మోర్ దాన్ 1,500 వర్కర్స్, అలాగే ఇంజనీర్స్ అందరూ కూడా కంటిన్యూస్ గా డే అండ్ నైట్ కష్టపడుతూ ఈ పూర్తవడం జరిగింది. ఐఎమ్ థ్యాంకింగ్ ఎవ్రీ వన్, ద సిఆర్డీఏ, ద ఇంజనీర్స్, ద చీఫ్ ఇంజనీర్, అలాగే ఎన్సీసీ కాంట్రాక్టర్స్. ఈ ప్రాజెక్ట్ ఈ టవర్ ని ఎన్సీసీ చేస్తా ఉన్నారు. ఒకటి ఇంతకుముందు ఎల్ఎన్టీ చేసింది, ఒక టవర్ 2 షాపూర్జీ చేస్తున్నారు. సో అలాగే ఏజీస్ దే ఆర్ ద ప్రాజెక్ట్ మేనేజర్స్, వాళ్ళు కూడా కంటిన్యూస్ గా ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయినారు. సో వీఆర్ థ్యాంకింగ్ ఎవ్రీ వన్ ఫర్ ది సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ రాఫ్ట్ ఫౌండేషన్, and this is going to be the largest raft foundation for any building in India.